హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2026 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఇప్పుడు మీ రిజల్ట్ ని మీరు mcc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళగానే ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో మనకి రిజల్ట్ కి సంబంధించిన పీడిఎఫ్ అనేది వీళ్ళు పెడతారు. సో ఈ పీడిఎఫ్ లో మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మీ ర్యాంక్ చెక్ చేసుకోవాలి. మీ ర్యాంక్ ఉంటుంది కదా, ఈ ర్యాంక్ అనేది కేటగిరీ ర్యాంక్ కాదు, వేరే ఏ ర్యాంక్ కాదు, ఆల్ ఇండియా ర్యాంక్. సో మీరు కనుక ఈ పీడిఎఫ్ ని ఓపెన్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ కనుక సెర్చ్ చేశారనుకోండి, అందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టే. మీకు ఏ కోటాలో సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ లో వచ్చిందా, బీడిఎస్ లో వచ్చిందా, అలాట్ అయిందా లేదా అనేది ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఇలా మీరు సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. అయితే ఇది మనకి ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే. మళ్ళీ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. అది మోస్ట్లీ టుమారో వస్తుంది. ఒకవేళ ఈ ప్రొవిజనల్ రిజల్ట్ లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకొని మళ్ళీ టుమారో మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. మోస్ట్లీ ఈ ప్రొవిజనల్ రిజల్ట్ అలానే ఉంటుంది. మోస్ట్లీ చేంజ్ అవ్వదు. మీకు సీట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సీట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఖచ్చితంగా ఇంకా మంచి కాలేజ్కి మీకు అప్గ్రేడ్ అవుతుంది. అలాగే ఎంత కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మనం ఆల్రెడీ విష్ణు స్మార్ట్ ఇన్ఫో అని ఒక వెబ్సైట్ ని డెవలప్ చేసాం. ఈ వెబ్సైట్ లో మీకు ఫ్రీ గైడెన్స్ అనేది వస్తుంది ఎవరికైతే నీట్ 2027 ప్రిపేర్ అవుతుంటారో. అలాగే నీట్ 2027 బ్యాచ్ కూడా బ్యాచెస్ లాంచ్ అయ్యాయి. మీరు జస్ట్ కిందకి స్క్రోల్ చేయండి, ఫ్రీగా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు నీట్ 2026 కాలేజ్ ప్రెడిక్టర్ అండ్ కౌన్సిలింగ్ గైడ్ ఉంది కదా. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ కట్ ఆఫ్ చూద్దాం. కౌన్సిలింగ్ ఎంత వరకు కట్ అయింది, ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది చూస్తే ఇక్కడ మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్స్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తున్నాయి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది ఎంబీబీఎస్ లో జనరల్ కోటాకి 22,342 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు ఈసారి సీట్ వచ్చింది ఎంబీబీఎస్. అలాగే ఓబీసీలో ఎంత, ఈడబ్ల్యూఎస్ లో ఎంత, ఎస్సీలో ఎంత, ఎస్టీలో ఎంత అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ అలాగే బీడీఎస్ కి ఇంతవరకు వచ్చింది 40,745 వరకు జనరల్ కోటాలో సీట్ వచ్చింది. అలాగే ఎస్టీ వాళ్ళకైతే 1,77,533 వరకు వచ్చింది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 యొక్క కట్ ఆఫ్ మార్క్స్. అలాగే మనకి ఏపీలో అయితే క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ అయింది. అలాగే కొన్ని రోజుల్లో మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు ఏ కాలేజీలో సీట్ ఫ్రీ సీట్ రావచ్చు అని చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా మీరు కాలేజ్ మీ మార్క్స్, మీ లోకల్ రీజన్ ఏది, అలాగే మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్లో కావాలా, గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో కావాలా అనేది ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చో కూడా మన స్టేట్ కోటాలో, లోకల్ కోటాలో తెలుస్తుంది. ఓకే, ఇది స్టేట్ కి సంబంధించింది, లోకల్ కోటాకి సంబంధించింది, ఫ్రీ సీట్ కి సంబంధించింది, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించింది. కొత్తగా వెబ్సైట్ డెవలప్ చేసాం. అలాగే కౌన్సిలింగ్ గైడ్ కూడా మీరు చూడొచ్చు. మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ ఏంటి ఇవన్నీ కూడా డెవలప్ చేసాం. ప్రస్తుతానికైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ దిస్ ఈస్ ద కట్ ఆఫ్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇవి కేటగిరీ ర్యాంక్స్ కాదు. ఓకే, ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్. మీకు గనక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను పర్సనల్ గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.